ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన దేవుడు నమ్మకస్తుడైన దేవుడండి. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి తన కుమారులను వదులుకొంటకు ఇష్టపడలేదంట. మనము పాపంలో పడి ఉండగా మనం చనిపోతున్నాము, మనకు నరకం ప్రాప్తిస్తుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారంటే తన అంశమైన యేసు ప్రభువుని ఈ లోకంలోకి శరీరధారిగా పంపించారు. యేసయ్య మన పాపముల కొరకు తన ప్రాణమును పెట్టారు, తన రక్తమును కార్చారు, తన రక్తంతో పాప పరిహారం చేశారు. అలాగే మళ్ళీ తిరిగి లేచి మనకు నిత్య జీవం ఇచ్చారు. ఆయన చావును జయించారు, మనం చావుకుండునట్లు ఆయన ఇది చేశారండి. చాలా సార్లు మనం ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు గుండగా వెళ్తుండగా అవి మనకు చావుగా కనిపిస్తాయి. ఇది నేను చనిపోయినా బాగుండును, ఈ శ్రమల గుండా నేను వెళ్ళలేను అనుకుంటాం కదా. ప్రతి పరిస్థితి చావుగా కనిపించే ప్రతి పరిస్థితిని ఆయన లేపి జీవింపజేయగలిగిన సమర్థుడైన దేవుడండి. కాబట్టి ఆయన నమ్ముకున్న మీ ప్రతి పరిస్థితి, మరణముగా కనిపించే ప్రతి పరిస్థితి కూడా జీవింపబడుతుంది. మీరు దానిలో నుంచి విజయాలుగా బయటకు వస్తారు. యేసయ్యను తన స్వకీయ రక్షకుడిగా అంగీకరించడం ఎంతో ముఖ్యమండి ఈ లోకంలో. ఈ పోరాటము మనది కాదు, సాతాను మనతో పోరాడుచున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని వాడు మన మీద దాడి చేస్తున్నాడు. దాన్ని ఎదుర్కొంటకు ఒకటే ఒక మార్గము, యేసయ్యని నమ్ముకోవటం. యేసయ్యను తన స్వంత రక్షకుడిగా నమ్ముకున్న వారికి ఈ లోకంలో, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య మన రక్షకుడని మీరు అంగీకరించిన ఆయన మీ కొరకు ఏం చేసి ఉన్నాడో మీరు నమ్మిన మీరు రక్షణ పొందుతారు. అనేక మేలును రుచి చూస్తారు. రుచి చూచి మీరు ఆయన్ని తెలుసుకుంటారా? దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.